నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. అయితే ఈ రోజు మనము ఓయూ క్యాంపస్లో ఉన్నాము. మనతో పాటు వినోద్ నాయక్ ఉన్నారు. అయితే మంగళికి సంబంధించినటువంటి మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఫ్రాడ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఏంటి అనే విషయాల్ని కనుక్కునేందుకు ప్రయత్నిద్దాము. నమస్తే అండి వినోద్ నాయక్ గారు. నమస్తే మేడం. అయితే దీనికి సంబంధించి మంగళికి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ ఈ ఫ్రాడ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ యొక్క బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ యొక్క బాధితులు కూడా చనిపోతున్నారనే విషయం తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతమంది చనిపోయారు, బాధితుల యొక్క స్పందన ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు 1000 కోట్ల స్కామ్ అన్నారు. నేను 30 కోట్ల స్కామ్ జస్ట్ వన్ సెకండ్లో చూపేయబోతున్నా మీకు. ఇది చూడండి, 10 నుంచి 28 లిస్ట్ వరకు, ఇంకా మన 1 నుంచి 10 వరకు రాలేదు యాక్చువల్లీ లిస్ట్. ఈ లిస్ట్ లో చూసుకున్నట్లే ఇక్కడ నుంచి చూసినారో ఫస్ట్ 4 కోట్ల రూపాయలు, తర్వాత 4,50,00,000. ఈ విధంగా చూసుకున్నట్లే ఇవి మొత్తం 30 కోట్లు. ఇక్కడనే 30 కోట్ల స్కామ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బాధితులు పంపించినటువంటి అమౌంట్. మధు కింద బినామీలు వేరు, వీళ్ళ దాకా చైన్ వైజ్ సిస్టమ్ గా అధిక వడ్డీ ఆశ చూపించి 1 కోటి రూపాయలకి 15% ఇంట్రెస్ట్ అంటే మనకు నెలకు వచ్చేసి 15 లక్షలు, 1 కోటికి 15 లక్షలు. అట్లా ఒక్కొక్క నెలకు వచ్చేసి ఇంట్రెస్ట్ పెంచుతూ పోతారు. 1 నుంచి 15 నుంచి 17 అంటే ఒక నెలకు వచ్చేసి 15 లక్షలు. ఇట్లా 30 లక్షల వరకు ఆశ చూపించి మళ్ళీ వాళ్ళు అసలు ఇవ్వరు. మనకు వడ్డీల రూపంలో అసలు వరకు ఇస్తారు. అన్ని కూడా 1 నెల 2 నెలలు ఇస్తారు. వాళ్ళు మేము వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మేము సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మేము బిట్ కాయిన్లో పెడుతున్నాం, మేము బార్లు కొంటున్నాం, మేము టెండర్లు వేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తాం అని చెప్పేసి అధిక వడ్డీ ఆశ చూపించి, అదే విధంగా కొంతమంది దగ్గర మంగ్లీ పేరు అని యూజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ మధు అనే వ్యక్తి, సరే మధు అనే వ్యక్తి ఈ రోజు మంగ్లీతో సంబంధం లేదనే విషయాన్ని చెప్తున్నప్పుడు మంగ్లీ బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళాలి అంటే, ఎలాంటి రిలేషన్ లేకుంటే ఎవరికి పిలవరు. రిలేషన్ ఉంటే, ఎలాంటి రిలేషన్ ఉంటేనే మనం పిలుస్తాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాళ్ళు ఉంటేనే కదా పిలిచేది. కాబట్టి శివ అనే తమ్ముడు నీ ఇంత ఆప్త బంధువుల లెక్క చూసుకుంటున్నావు, ఒక గుడ్ ఫ్రెండ్ లెక్క చూసుకుంటున్నావు, నీకు పార్ట్నర్ లేదని ఎలా చెప్తున్నావు? మా విలేజ్, నా కొండమల్లేపల్లి ప్రాంతం నాది, దేవరకొండ నియోజకవర్గం, మా విలేజ్ నుంచి 80% మంది బాధితులు ఉన్నారు, వేల సంఖ్యలో. మా బ్రదరే ఉన్నాడు, 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆ ఎవిడెన్స్ కూడా మీకు పెడతా. మా విలేజ్, మా బ్రదర్ కూడా ఉన్నారు ఇంట్లో పాత్రధారి. ఆ బాధ నాకు ఉండదా? ఆ కన్సల్ట్ నాకు ఉండదా? నేను 100% వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తా. నువ్వు మంగ్లీ పేరుని వాడుకున్నావు, వాళ్ళకు కూడా చెప్పినావు, ఆ విషయం వాళ్ళు కూడా చెప్తారు. మీకు అందరికి గ్రామీణ స్థాయికి తీసుకెళ్తాం, 100% నేను మాట్లాడిపిస్తా. బాధితులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా, ఇన్ని కోట్లు. ఇప్పుడు మీరు కొంతమందిని తీసుకుంటేనే ఇప్పుడు ఒక 30 కోట్ల లెక్క కనపడుతుంది. సో ఇలాంటి చాలా మంది ఉన్నారు. మరి ఇంతమంది బయటికి రావట్లేదు, ఏదో కొంతమంది మాత్రమే బయటకు వస్తున్నారు. వాట్ ఇస్ ద రీజన్? ఎన్ని రోజులు అయితే ఈ స్కామ్ లా ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మధును అరెస్ట్ చేసినప్పుడు రీసెంట్లీ ఒక 4 డేస్ 5 డేస్ బ్యాక్, అంతవరకు మధు ఇస్తాడనే కన్సల్ట్ తోనే ఉన్నారు అందరు జనాలు. ఇస్తారులే, ఇక బయట పెడితే మనకు అసలే రావేమో అనే బాధతో ఉన్నారు. ఈ రోజు మధు అనే క్యాండిడేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా చెల్లియకపోవడం వల్ల వేలాది సంఖ్యలో మీడియా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళ బాధను కొంతమంది మాలాంటి విద్యార్థి సంఘ నాయకులకు వెళ్ళవచ్చుకుంటారు. ఈరోజు ఇన్ని డీటెయిల్స్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు రామదాస్ అనే వ్యక్తి ఇలా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండల్ పిల్లికుంట్ల తండ రామదాస్ అనే వ్యక్తి ఇక్కడ ఓయూ స్టూడెంట్, ఆయన నా ఫ్రెండ్. ఆయన చనిపోయింది. ఇప్పుడు 40 లక్షలు వేరే వాళ్ళకి బినామీకి ఇవ్వడం వల్ల, ఈ భీమనాయక్ ఇవ్వడం వల్ల, ఈ భీమనాయక్ అనేది మధునాయక్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు వాళ్ళందరూ చేతులు ఎత్తేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన అరకొరగా కొంతమంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఆ వ్యక్తికి రామదాస్ అనే వ్యక్తికి ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రెషర్ పెరిగింది. ప్రెషర్ పెరగడం వల్ల ఆయన సూసైడ్ చేసుకుని మన దగ్గర చనిపోయింది. జస్ట్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, కాల్ రికార్డ్ అని ఆయన పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసుకున్నది. ఎందుకు దాగినావు నువ్వు అంటే, అవంతా ఎవిడెన్స్ పెట్టుకుని ఇవంతా చూపించుకుంటా ఈ యొక్క చనిపోయినటువంటి బాధితులకు ఎలాంటి న్యాయం జరగబోతుంది? న్యాయం జరుగుతుంది మేడం. ఎవరు న్యాయం చేస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా? ఇది జరుగుతుందా? ఈ ప్రాసెస్ ఎక్కడ వరకు ఆగిపోయింది? ప్రభుత్వం గిట్ట స్పందించాలి. వేలాది సంఖ్యలో ప్రజలు నష్టపోతున్నారు కదా, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళు సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, విచారణ తెలిపి అవసరం ఉండే చోట వీళ్ళు ఎంతమంది బాధితులు ఎఫ్ఐఆర్ ఎవరెవరు బంధువులు వాళ్ళని ఎమ్మటే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, వాళ్ళ ఫోన్స్ జప్తు చేయాలి, వాళ్ళ ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొన్నారో వాళ్ళని జప్తు చేసి ఈ బాధితుల పక్షాల వాళ్ళకి ఎంత కోట్ల నష్టం జరిగిందో వాళ్ళకు పూచి గవర్నమెంట్ చేయాలి. సరే, మంగ్లీ మీద ఎలాంటి ఎలిగేషన్ లేనప్పుడు మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నిప్పులేందే పొగ రాదు. ఎక్కడో ఒక దగ్గర మంగ్లీ పేరు వాడే ఉంటారు. మంగ్లీ ఈ స్కామ్ లో భాగమై ఉంటది కాబట్టి ఆ మంగ్లీ అనే వ్యక్తి ఇప్పుడు సింగర్ గా కావచ్చు, పాటల ప్రపంచంలో ఆమె ఎదుగుతుంది కాబట్టి ఆమె పేరు ఎక్కువగా వినిపించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సజ్జనాథ్ గారిని అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మీరే అన్నారు కదా, ఫోక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది, ఇంతమంది అభిమానాలను చెరుగన్నది. ఆ యొక్క కోణంలో రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా? నిజంగానే ఆమె పాత్ర ఉందంటారా?
రాజకీయ కుట్రలు ఏముంటాయండి? ఒక గిరిజన బిడ్డ మీద రాజకీయ కుట్రలు ఎందుకు చేస్తారు? అంటే మేము సింగరా, లేకపోతే ఆమె దొక్కి మేము ఎదగాలనుకుంటున్నామా? మా పొజిషన్ మాది, మాది. మేము చదువు పరంగా ఉన్నా, విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నాం, మా వర్షన్ మాది. నువ్వు సింగర్ గా ఉన్నావు, గేమ్ పరంగా ఉంటారు, వేరే దాంట్లో వేరే ప్రొఫెషన్ లో వేరే ఉంటారు. ఎవరిని ఎవరితో ఒక్కరు మా బిడ్డ ఎదుగుతానంటే మేమే సంతోషంగా ఆమె స్టేటర్లు వందలాదిగా పెట్టుకున్నాం మేము. మా బిడ్డ సాంగ్స్ మా బంజారా బిడ్డ పాడిందని. ఈ రోజు ఆమెని మంగ్లీ అని ఈ రోజు తీజ్ పాటలు కావచ్చు, ఇంకో సేవలాల పాటలు కావచ్చు, వేలాది పాటలు మేము పెట్టుకున్నాం కదా. ఈ రోజు మా బిడ్డలు కూడా కదా అక్కడ నష్టపోతుంది. ఒక తల్లి ఒక కొడుకుని కోల్పోయిన వారు, ఒక తండ్రిని కోల్పోయిన, ఒక సర్పంచ్ చనిపోయిండు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడతలేరా? ఈ రోజు మా బిడ్డ బాధపడుతుందని చాలా మంది వేరే సంఘాల నుంచి వేరే దగ్గర నుంచి మాకు చెప్తున్నారు. మన వాళ్ళ మీద మనమే ఎలిగేషన్ ఎందుకు చేయాలి? వాళ్ళు కూడా నా బిడ్డలే కదా, వాళ్ళు కూడా నా గిరిజన బిడ్డలే. వాళ్ళ కోసం కూడా మేము నిలబడాల్సిన అవసరం ఉంది. రేపు మంగ్లీకి ఏమైనా బాధ వస్తే మేము నిలబడతాం, 100% నిలబడతాం. ఈ స్కామ్ ని తప్పేయండి. ఫస్ట్ ఈ స్కామ్ లో నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి రా, అంతే. ఓకే, అయితే ఈ యొక్క స్కామ్ జరగబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు ముందట? అలాగే ఈ యొక్క స్కామ్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఈ యొక్క దీంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఎన్ని సార్లు అమౌంట్ పే చేశారు? అంటే మిత్తిల రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా సరే. ఈ 2025 November 11th డేట్ టైంతో సహా ఉంది. ఇక్కడ నాకు వచ్చిన ఒక బాండ్ పేపర్ ఆధారాలు ఇవి. 11th November 2025 ఈ రోజు నుంచి ఆయన బాండ్ రాపించుకోండి అనుకోండి. బాండ్ అనేది రాపించుకో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకోండి. ఇప్పటిదాకా ఈ జస్ట్ ఒక 3-4 months లోనే ఈ స్కామ్ అనేది వేలాది సంఖ్యలో పాకుతుంది. ఇంతలోనే నువ్వు 30 కోట్లు అరేంజ్మెంట్ చేసినావు అనుకో, జస్ట్ మన లిస్ట్ ప్రకారం వేల సంఖ్య 200 కోట్ల నుంచి 500 కోట్ల స్కామ్ ఇది. వీళ్ళని బాలాజీ అనే వ్యక్తిలా మెయిన్ సూత్రధారి, తర్వాత మధు, తర్వాత వాళ్ళ బినామీలు, తర్వాత ఇలా శివ అనే క్యాండిడేట్, ఈ మంగ్లీ అనే క్యాండిడేట్, ఎవరి మీద ఎలిగేషన్ కాదు ఇది. ఎలిగేషన్ వచ్చిందంటే వాళ్ళు 100% ఎవరిదో ఒక దగ్గర నుంచి మంగ్లీని ఎందుకు గుంజుతారండి? చాలా మంది సింగర్స్ ఉన్నారు బయట, చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు ఈ విషయంలో? మంగ్లీ తమ్ముడు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు, 100% ఇన్వాల్వ్ అయ్యిండు. ఏ ప్రోగ్రామ్ కొండమల్లేపల్లిలో ఆఫీస్ ఓపెనింగ్ కి నువ్వు వస్తావు, బర్త్డే పార్టీలో నువ్వు కనిపిస్తావు, వాళ్ళ గోల్డ్ చైన్ అంట, ఏదో నెక్లెస్ చైన్ అంట, అప్పుడు ఏదో డ్రగ్స్ కేసు అని బర్త్డే పార్టీలో అని ఆ రోజు పర్మిషన్ తీసుకోకుండా పార్టీ నడిపించారని ఆ రోజు మీడియా అంతా చూపించింది. వైన్ బాటిల్ ఉన్నాయని, మందు బాటిల్ ఉన్నాయి, ఫారెన్ మందులు ఉన్నాయని అంతా చూపించినప్పుడు అందులో మధు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు? నువ్వు పిలుస్తేనే కదా వచ్చాడు. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే, 80% మంది గిరిజన బిడ్డలు ఉన్నావు, నువ్వు కూడా ఒక గిరిజన బిడ్డగానే కన్సల్తో వాళ్ళకి ఏమేమి అన్యాయం జరిగిందో అది పూచి కూడా నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు ప్రపంచ స్థాయిలో పాటలు పాడి ప్రపంచ స్థాయిలో తెలిసిన వ్యక్తివి. నా గిరిజనుల మీద అన్యాయం జరుగుతుంటే నేను 100% వాళ్ళ కోసం నిలబడతా. నా తమ్ముడైనా సరే వాళ్ళు ఎదిరించి నేను వాళ్ళకి న్యాయం చేస్తా. వాళ్ళ ఆస్తులు జప్తు చేసినా సరే వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టిరో మనీ అంత తీసుకొచ్చి వీళ్ళకి బాధితులకు న్యాయం జరిగే విధంగా నువ్వు నిలబడాలి బాధితుల పక్షాన. సరే నిన్నే తప్పు చేసినామని క్వశ్చన్ చేస్తలేము మేము, నువ్వు కూడా ఉండొచ్చు. అది మేము ఎఫ్ఐఆర్ కాపీలో కూడా A5 గానే పెట్టినాం. మేము A1 A2 ఏమో అట్లా పెట్టలే, A5 గానే ఉన్నావు. నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా పోలీసు వాళ్ళ పని కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అది ఎంతవరకు నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద జరగాలి. కులంకుశంగా వీటి మీద ఈ స్కామ్ని బయట తీస్తే నెక్స్ట్ మన గిరిజన ప్రాంతాల నుంచి ఎలాంటి ఈ ఫైనాన్షియల్ కావచ్చు, ఈ అధిక వడ్డీలకు కావచ్చు ఇవ్వకుండా వాళ్ళు అరికట్టే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. 100% తీసుకోవాలి. గిరిజన బిడ్డలు, పేద బిడ్డలు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు ₹1 లేకపోయినా వాళ్ళకి అధిక ఆశ చూపించి వాళ్ళు వేరే దగ్గర కొంత డబ్బులు కూడగట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఒక్కరే ఇచ్చింది కాదు, అది 4 కోట్లు అంటే ఒక్కరిది పైసలు కాదు, అది చైన్ వైజ్ సిస్టమ్. వాళ్ళు వెల్ విషర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ దగ్గర తెలిసిన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకు ఒక కొంత ఆశ చూపించి మీకు పైసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన తరుణం. అది కూడా వాళ్ళు ఎక్కువ టైం పెట్టారు, మళ్ళీ మీకు ఒక 6 నెలలు ఇచ్చేస్తామని చెప్పేసి ఇలాంటి మభ్య మాటలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వైనం ఇది. చాలా మంది బాధితులు ఈ రోజు మనం చూసుకున్నట్లే ఇప్పుడు మీకు ఈ బాధితులు చూపించా కదా, 10 నుంచి 28 మంది, వాళ్ళంతా బాధితులు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు మీడియా ప్రజల పక్షాన ఉంది కాబట్టి, మీడియా మా పక్షాన ఉంది కాబట్టి ఈ మ్యాటర్ అనేది గ్రామీణ స్థాయి వరకు చేరుతుంది కాబట్టి ఈ రోజు ఇన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇంకా రేపైతే ఇంకా వేలాది సంఖ్యలో వస్తాయి. రైట్, చూసారు కదా ఈ యొక్క స్కామ్ కి సంబంధించి వినోద్ నాయక్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.